మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా దోశలు అంటే మ్యాక్సిమం చాలామంది పిల్లలు చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. మా పిల్లలకు కూడా దోశలు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ ఇడ్లీ పిండిని ఎట్లా సరిపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లోనే మనము రాగి పిండి బాగా ఒక పెద్ద కప్పు మైన యాడ్ చేసేసామంటే చక్కగా దోశలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా క్రంచీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మీకు ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి. ఎలాంటి నానబెట్టే పని లేదు, చూపిస్తున్నాను కదా మనం దోశ ఎలా వేసుకుంటామో నార్మల్ దోశ అలాగనే పిండి వేసేసి స్ప్రెడ్ చేసేయటమేనండి. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, చాలా క్రంచీగా వచ్చాయి, చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఆనియన్ కాంబినేషన్లో ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు. రొటీన్గా మనం దోశలో ఎలా వేసుకుంటామో ఉల్లి కారము, పప్పుల పొడి, ఇలా మీకు ఏది నచ్చితే